హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 9th జూలై ఫ్రైడే. వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ అంశాలు ఏంటి చూద్దాం. స్క్రీన్ అంతా పొద్దున్న మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ నిన్న ముగిసిన యూఎస్ మార్కెట్స్ స్క్రీన్ ఇది రెడ్ కలర్, అండ్ యూరోపియన్ మార్కెట్స్ రెడ్ కలర్. సో మొత్తానికి ఏమవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అనుకుంటే, ఒక్కసారిగా గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ ప్రపంచాన్ని మళ్ళీ చుట్టుముడతాయన్న భయం, ఆందోళన మార్కెట్స్లో ఉంది. అందుకే సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. నికాయ్ ఆల్మోస్ట్ 1.6% నష్టాలతో ట్రేడ్ అవుతుంది. సో ఒక వీక్ ట్రేడింగ్ ట్రెండ్ మనకి ఏషియన్ మార్కెట్స్ చూస్తున్నాం. నిన్న ఒక దశలో డౌ జోన్స్ దాదాపు 500 పాయింట్ల పైగా నష్టపోయింది. బట్ కొద్ది గొప్ప మళ్ళీ తేరుకొని 300 పాయింట్, ఆల్మోస్ట్ 260 పాయింట్స్ లాస్తో డౌ జోన్స్ క్లోజ్ అయింది. S&P 500 0.9%, అలాగే నాస్డాక్ కూడా 0.7% మేర నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. అలాగే యూరోపియన్ మార్కెట్స్లో కూడా వీక్ ట్రెండ్ మనకు ఉంది. యూరోపియన్ మార్కెట్స్ డాక్స్ 1.73, ఫుట్సీ కూడా బాగా నష్టపోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ప్రీ మార్కెట్లో కూడా డౌ ఫ్యూచర్స్ కొద్దిగా ఫ్లాట్గా ఉండదు, ఇది కూడా కాస్త నెగిటివ్గానే కనిపిస్తుంది. ఆయిల్ $74 స్థాయికి మళ్ళీ దిగి వచ్చింది. గోల్డ్ ఒక దశలో నిన్న $1820, $1830 దాకా వెళ్ళింది. బట్ అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ వస్తుంది, బిలో $1889కి వచ్చింది. బాండ్స్ చూస్తేనేమో US 10-year బాండ్ రేట్స్ నిన్న ఒక దశలో 1.25% స్థాయికి దిగి వచ్చాయి. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే 1.7 నుంచి 1.2%, 0.5% మేర మనకి US బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతున్నాయి. ఎందుకు బాండ్ ఈల్డ్స్ తగ్గుతున్నాయంటే గ్రోత్ కన్సర్న్స్ ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి అన్న మళ్ళీ మందగిస్తుందా అన్న ఒక ఆందోళన ఉంది. దీనికి డెల్టా వేరియంట్ అనేది నాట్ ఓన్లీ అమెరికన్ మార్కెట్స్, సో వివిధ అంతర్జాతీయంగా మళ్ళీ ఈ డెల్టా వేరియంట్ కలకలం పెరుగుతోంది. ఈ కోవిడ్ కేసెస్ సంఖ్య కొన్ని దేశాల్లో మళ్ళీ పెరగడం, సిడ్నీ లాంటి కంట్రీస్లో సడన్ స్పైక్ ఒకే రోజు రావడం, ఇవన్నీ కూడా కాస్త టెన్షన్ పెట్టించేవిగా ఉన్నాయి. సో వివిధ కారణాలతో మళ్ళీ యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. మనకు అంటిల్ అన్లెస్ ఒక క్లారిటీ వచ్చేంత వరకు మేబీ ఇదే ఒక బలహీనమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో మన మార్కెట్స్ కూడా ఇవాళ వీకెండ్ రోజున నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం చాలా స్పష్టంగా మనకి ఉంది. అయితే ఈ టైంలో ప్యానిక్ అవ్వాలంటే అందుకే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ కాషియస్ ఆప్టిమిస్టిక్గా ఉండండి, బట్ కాషియస్గా ఉండండి. సో దీని ఒక కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ అంటాం మనం. సో ఎప్పటికప్పుడు బాగా పెరిగిన స్టాక్స్లో కొద్ది గొప్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. అయితే ఇప్పుడు వేగంగా మార్కెట్ పడింది కాదని అప్పుడే నిధులు కుమ్మరించకుండా కొద్దిగా క్లారిటీ ఎమర్జ్ అయిన తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్స్ని రాడార్లో పెట్టుకోవడం లాంటి ప్రయత్నాలు చేయొచ్చు. క్వాలిటీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం, ఒకవేళ డీప్ కరెక్షన్స్ ఏదైనా వస్తే వాటిలో మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టచ్చు. ఇద్దరు స్టాక్స్ ఐడెంటిఫికేషన్లో మీరు రీసెర్చ్ అయినా చేయొచ్చు, లేదంటే అనలిస్ట్ల హెల్ప్ అయినా తీసుకోవచ్చు. లైక్ ప్రాఫిట్ మాస్టర్లో వెల్త్ క్రియేటర్స్ లాంటి ప్యాక్లో మీకు జాయిన్ అయినా కూడా అనలిస్టులు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో కేన్ డిస్ప్యూట్, ఇండియా కీప్స్ లీగల్ టాక్స్ ఆప్షన్ ఓపెన్. సో కేన్తో జరుగుతున్న ఆర్బిట్రేషన్ గొడవకు సంబంధించి, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DII, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI క్యారీస్ అవుట్ సర్చెస్ అట్ శాంసంగ్ ఆఫీసెస్. ఓకే, ట్విట్టర్ మస్ట్ ఫాలోస్ ఇండియా రూల్. ఓకే, సో మేజర్గా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే అంశాలు పెద్దగా ఏమీ ఫస్ట్ పేజ్లో మనకు కనిపించట్లేదు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, యాక్సిస్ ఆర్ UBS టాప్ బ్యాంకింగ్ పిక్స్. సో ఈ క్వార్టర్లో ఇక్కడి నుంచి ఈ క్వార్టర్లో బ్యాంక్స్ మ్యూటెడ్ లోన్ గ్రోత్, అంటే లోన్ గ్రోత్లో పెద్దగా అద్భుతాలు సృష్టించే అవకాశం ఉండకపోవచ్చు. మ్యూటెడ్ గ్రోత్ అంటే పెద్దగా గ్రోత్ని కనబరిచే అవకాశాలు ఉండవు. అలాగే నాన్ పర్ఫార్మింగ్ లోన్స్లో కూడా ఒక 25 నుంచి 50 బేసిస్ పాయింట్స్ దాకా జంప్ ఉండవచ్చు అని చెప్పి UBS అంచనా కడుతోంది. సో అలా కట్టడంతో పాటు ఈ బ్రోకింగ్ సంస్థ 3 బ్యాంక్ స్టాక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ మీద బై రేటింగ్ ఇస్తూ చాలా ఫోకస్డ్గా ఉంది. ఎందుకు అంటే వీళ్ళు ప్రొవిజనింగ్స్ బాగా పెట్టుకున్నారు, బఫర్ క్యాపిటల్ ఉంది. ఒకవేళ NPA ఇష్యూస్ ఉన్నా కూడా తట్టుకునే శక్తి సామర్థ్యాలు వీళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు. కాబట్టి ఈ 3 బ్యాంక్స్ని ఫోకస్లో ఉంచుకోవచ్చు అని చెప్పి ఈ సంస్థ చెప్తోంది. అట్ ది సేమ్ టైం కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లీస్ట్ ప్రిఫర్డ్ నేమ్స్, అంటే వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న జాబితాలో ఈ 2 స్టాక్స్ని పెడితే, సెల్ రేటింగ్లోనేమో ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చింది. సో HDFC బ్యాంక్ ఓవరాల్గా ఇంటర్నేషనల్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా HDFC బ్యాంక్ మీద కాస్త వ్యతిరేకంగానే కనిపిస్తుంది. ఎందుకంటే సంహౌ
పూరి గారు వెళ్ళిన తర్వాత ఆ స్థాయిలో బ్యాంకుని మళ్ళీ గ్రోత్ పాత్రలోకి తీసుకురావడం కాస్త కష్టంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పదే పదే తలంటే కార్యక్రమాలు ఈ బ్యాంకు మీద జరుగుతున్నాయి. దీనికి తోడు సంహో ఏదో ఒక లగాడ్ బ్యాంక్ని వెనక్కి తీసుకెళ్తోంది. మిడ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ లీడ్ జూన్ ఇన్ఫ్లోస్ ఇంటూ ఈక్విటీ ఫండ్స్. సో మిడ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ కొద్దిగా పెరగడం మనం చూసాము. వరుసగా నెట్ పాజిటివ్ ఫర్ 4 months ఇన్ ఎ రో. వరుసగా 4 నెలల్లో కూడా ఇన్ఫ్లోస్ బాగా పెరుగుతున్నాయి ఈ స్కీమ్స్లో. బట్ మే లెవెల్స్తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ కూడా సిప్స్ మాత్రం పెరుగుతున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ప్రకారం పెరుగుతూనే ఉన్నాయి మనకి. అది ఒక పాజిటివ్ అంశం. రిటైల్ రష్. డీమ్యాట్ అకౌంట్స్ విత్ సిడిఎస్ఎల్ క్రాస్ 4 crore మార్క్స్. సో 4 కోట్ల మార్క్ని సిడిఎస్ఎల్ దాటింది. డీమ్యాట్ అకౌంట్స్, కొత్త డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ కావడం. ఇప్పుడు దాదాపు 6 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 2020లో 4.02 కోట్ల 2 లక్షల డీమ్యాట్ అకౌంట్ ఇప్పుడు 6 కోట్ల మార్క్ దాటాయి సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ పరంగా చూసుకున్నట్టయితే. సో కరెంట్లీ ప్రస్తుతం సిడిఎస్ఎల్ 70% మార్కెట్ షేర్ కనిపిస్తుంది. and daily turnover, while turnover of institutions including FPAs, domestic institutions, declined to 30% from a high of 89.21 in May 2015. So it was 59.38 in March last year when the share of individual investors started rising. సో మనకి వీటితో పోల్చుకున్నట్టయితే అంటే మార్కెట్ షేర్ పరంగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎక్కువగా మార్కెట్ని కమాండ్ చేస్తున్నారు. గతంలో మనకి వీళ్ళ వాటానే ఆల్మోస్ట్ 89-90% మనకి ఎఫ్పిఐలు డిఏలు ఉంటే ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్సే మార్కెట్ని డ్రైవ్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని సినారీ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది పాజిటివ్ అంశమా నెగిటివ్ అంశమా అని మనం విశ్లేషించలేం అంటే లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తున్నంత వరకు. ఆటో రీటైల్ సేల్స్ షో సైన్ ఆఫ్ రికవరీ ఇన్ జూన్ యాజ్ కర్బ్ సీజ్. సో ఎక్కడికెక్కడ లాక్డౌన్కి సంబంధించిన ఇది అన్లాక్ ప్రక్రియ మొదలవుతుంది. మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్లాక్ ప్రక్రియ నుంచి బయటకు వచ్చాయి కాబట్టి రీటైల్ సేల్స్ మళ్ళీ ఆటో రీటైల్ సేల్స్ పెరుగుతుంది. రికవరీ జూన్లో ఉంది అని బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక నుంచి వెహికల్ సేల్స్ పరంగా కూడా మెరుగ్గా ఉండవచ్చు. రీటైల్ సేల్ ఆఫ్ వెహికల్స్ యాజ్ ఇండికేటెడ్ బై రిజిస్ట్రేషన్ నెంబర్స్ రోజ్ 23% ఇన్ జూన్ 2020. సో ఇది యాక్చువల్గా వాహన్ ఈ డేటా మనకి పర్ఫెక్ట్ డేటా, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఇక్కడ ఈ డేటా తెలుస్తుంది కాబట్టి. గతంతో పోలిస్తే మనకి లాస్ట్ జూన్ 2020తో పోలిస్తే ఇప్పుడు 23% దాకా వెహికల్ రిజిస్ట్రేషన్స్లో జంప్ ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ప్యాసింజర్ వెహికల్స్ 43%, 2 వీలర్స్ 17% దాకా ఇయర్ ఆన్ ఇయర్ పరంగా జంప్ ఉంది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా మెర్జ్ మేరు విత్ మహీంద్రా లాజిస్టిక్స్. సో మహీంద్రా లాజిస్టిక్స్లో మేరు సంస్థని విలీనం చేయబోతున్నారు అన్న వార్త ఇక్కడ. అలాగే ఆర్కామ్ రెజల్యూషన్ హింగ్స్ ఆన్ లైసెన్స్ రెన్యువల్ బై డాట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆర్కామ్ రిలయన్స్ కమ్యూనికేషన్ స్టాక్ మీద మన వాళ్ళు వెంటబడుతూనే ఉన్నారు. ఒకవేళ ఈ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కనుక ఈ బకాయిలు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లైసెన్స్ని రద్దు చేసినట్టయినా లేదంటే లైసెన్స్ రెన్యూ చేయకపోయినా ఇక కంపెనీ వాల్యూ ఈజ్ జీరో అంటే ZERO. సో అలాంటి తరుణంలో ఆ స్టాక్ మీద మనం ఎందుకంత ఫోకస్గా ఉన్నామో అర్థం కావట్లేదు. డెలాయిట్ చెప్తోంది రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఈ సంస్థకి రిలయన్స్ కమ్యూనికేషన్ మీరు ఒకవేళ దీనికి సంబంధించిన లైసెన్స్ రెన్యూ చేయకపోతే ఇక కంపెనీ వాల్యూ 0 అయిపోతుంది. ఆ విషయాన్ని కాస్త గమనంలో పెట్టుకోండి అని చెప్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి న్యూస్ని చూస్తూ ఉండాలి. లేబుల్స్ లైనప్ ఫర్ ఎ ఫ్యాషన్ పీరియడ్ ఆన్ దలాల్ స్ట్రీట్. మాన్యవర్, ఫ్యాబ్ ఇండియా, గో కలర్స్, బిబా ఇవన్నీ కూడా ఐపీఓకి రాబోతున్నాయి. సో ఏ కంపెనీ ఐపీఓకి వస్తుంది, ఏది మినహాయింపు ఉండేట్టు కనిపించట్లేదు ఈ మార్కెట్స్లో. సో ఎవరైనా ఐపీఓకి వచ్చేట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ట్రెంట్ 1 yearలో 47% రిటర్న్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 76%, TCNS 72% రిటర్న్, రేమాండ్ 55%, అరవింద్ ఫ్యాషన్స్ ఒకటే కాస్త వీక్గా ఉంది, కేవల్ కిరణ్ 22%, మాంటే కార్లో 117% రిటర్న్స్ ఏడాది కాలంలో ఇచ్చిన తరుణంలో మిగిలిన కంపెనీలు కూడా ఇప్పుడు లైమ్లైట్లోకి వచ్చి ఐపీఓకి రావాలని చెప్పి చూస్తున్నాయి. అయితే ఆల్ ఆఫ్ దీస్ బ్రాండ్స్ బై ఈక్విటీ ఇన్వెస్టర్స్ లైక్ వార్బర్ పింకస్, ఫేరింగ్ క్యాపిటల్ లాంటి కంపెనీస్ కొన్ని ప్రముఖ బ్రాండ్స్ ఇన్వెస్ట్ చేశాయి కాబట్టి ఎలా అయినా ఈ మార్కెట్స్ నుంచి సొమ్ము చేసుకోవాలి, ఈ మార్కెట్స్లో నుంచి లాభం పొందాలన్న ఆలోచనలో ఈ కంపెనీస్ అన్ని ఉంటూ వచ్చాయి. మాన్యవర్ అండ్ ఫ్యాబ్ ఇండియా
దాదాపు 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయలు ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తుంటే గో కలర్స్ దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయల మేర ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తున్నాయి. ఇంత హ్యూజ్ వాల్యుయేషన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో సజెస్టబుల్లా కాదా అంటే మనం దాని మీద వ్యాఖ్య చేయలేం, కానీ బట్ ఆర్డర్ ఆఫ్ ది డే అదే ఉంది. సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు, బట్ ఎంతో కొంత లాభం ఉంటుందని చెప్పి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. టీసీఎస్ Q1 నెట్ ప్రాఫిట్ రైజెస్ 28.5% to 9,008 crores, రెవెన్యూ అట్ 45,411 crores. సో రూపీ పరంగా చూస్తే నెట్ ప్రాఫిట్ మనకు 30% దాకా పెరిగినట్టు కనిపిస్తోంది. డిక్లేర్ కూడా చేశారు ₹7 మధ్యంతర డివిడెంట్ని. ఇప్పుడు ప్రస్తుతం 5 లక్షల మంది ఉద్యోగుల స్థాయిని దాటింది. నెట్ అడిషన్ 20,500 మంది దాదాపుగా. సో ఒక క్వార్టర్లో ఏ ఐటీ కంపెనీ కూడా ఇంతమంది ఉద్యోగులు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఇకైతే మనకు రెవెన్యూ డిప్ డాలర్స్ పరంగా చూసుకున్నట్టయితే రెవెన్యూ డిప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. డాలర్స్ పరంగా చాలా వీక్ క్వార్టర్ లాగా దీన్ని చెప్పుకోవచ్చు. కేవలం 4.1% మాత్రమే పరిమితమైంది. అనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది టీసీఎస్ డాలర్ టర్మ్స్ పరంగా చూసుకున్నట్టయితే. అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 1.3% మేర తగ్గి 25.5% మాత్రమే పరిమితం కావడం మనం చూసాం. కాకపోతే రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కష్టకాలంలో కూడా మంచి డీల్స్ని విన్ చేసింది కాబట్టి ఇలాంటి క్వార్టర్స్ని మినహాయిస్తే సార్ మేబీ రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పర్ఫార్మెన్స్ని కనబరచవచ్చు అని చెప్పి ఒక అంచనా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇన్ఫోసిస్ కూడా ఏప్రిల్ 14వ తారీఖున ఇన్ఫోసిస్ విల్ అనౌన్స్ ఇట్స్ రిజల్ట్స్ ఆన్ సో మేబీ ఇక్కడ ఏదో ఒక మిస్టేక్ ఉన్నట్టుంది. ఇన్ఫోసిస్ తర్వాత రిజల్ట్స్ కూడా మేబీ మనకి నెక్స్ట్ వీక్లో రాబోతున్నాయి. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో Cain wins freeze on government assets in Paris. Zomato shareholders set for a big payday. సో ఇన్ఫో ఎడ్స్కి, సెకోయా క్యాపిటల్కి, గోయల్ ప్రమోటర్ లాంటి కంపెనీ వాళ్ళకి ఈ ఐపీఓ ద్వారా మంచి లాభాలు రాబోతున్నాయి. ఒక దశలో ప్రీ ఐపీఓలో ఈ స్టాకు 30-35 రూపీస్కి కోట్ అవుతూ వచ్చేది. అయితే మినిమం టికెట్ సైజ్ 15 crores అప్పట్లో. అక్కడి నుంచి మనం చూసుకున్నా కూడా స్టాక్ 50% క్లియర్ రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఇప్పట్లో ప్రీ ఐపీఓలో కానీ ఎక్కడ ఈ షేర్స్ లభించట్లేదు. జస్ట్ ఫర్ ఇన్ఫో చెప్తున్నా 50 crores ఒకప్పుడు కొద్ది రోజుల క్రితం వరకు 15 crores ఆఫ్ మినిమం టికెట్ సైజ్ ఇన్వెస్ట్మెంట్ జొమాటో ఐపీఓలో ఉండేది. సో బాండ్స్ ర్యాలీ అండ్ ఆర్బీఐ గవర్నర్ రిమార్క్స్. దాస్ ఇండికేటెడ్ అకామిడేటివ్ పాలసీస్ విల్ కంటిన్యూ. సో ఇక్కడ నుంచి అగ్రెసివ్ కాకుండా అకామిడేటివ్ స్టాన్స్ మాత్రమే ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో బాండ్స్ కొద్దిగా పెరుగుతున్నాయి. స్లో మాన్సూన్ స్లోస్ డౌన్ సోయింగ్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూస్తే ఇప్పుడు ఎల్లో పార్ట్ అంతా కూడా సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైన వర్షాలు. ఈ లాస్ట్ ఒక 1 week 10 days నుంచి వర్షాలు బాగా తగ్గాయి, అంటే జూన్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు. సో అది కూడా మెయిన్ సెంటర్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఎక్కువ సోయింగ్ జరిగే ప్రాంతాలు. సో ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. అయితే ఐఎండీ చెప్తుంది మేబీ ఈ వారంలో డెఫిషియెంట్ రెయిన్ఫాల్ రికవర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి. దాదాపు 700 జిల్లాల్లో సాధారణం కంటే 41% వర్షపాతం తక్కువగా నమోదైంది. సో మనం వేచి చూడాలి. సో ఇది కూడా ఒక నెగిటివ్ న్యూస్గా పరిణమించేట్టుగా ఉంటుంది ఈ మాన్సూన్ కూడా. క్లీన్ సైన్స్ ఐపీఓ 4.4 రెట్లు సబ్స్క్రైబ్ అయింది ఇప్పటివరకు. అండ్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కూడా 6 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ ఇప్పటికీ 7.5 రెట్లు సబ్స్క్రైబ్ అయింది దీనికి. అటు వెల్తీ ఇన్వెస్టర్స్ అంటే హెచ్ఎన్ఐ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 6.3, అలాగే 3 రెట్ల చొప్పున సబ్స్క్రైబ్ కావడం మనం చూసాం. ఇన్సూరెన్స్ అట్రాక్ట్స్ 40% ఎఫ్పిఐ ఫ్లోస్ ఇన్ జూన్ నెలలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్సూరెన్స్ మీద ఫోకస్ పెట్టారు. $966 million ఆఫ్ ఇన్సూరెన్స్ ఫ్లో ఈ సెక్టార్లో కనిపిస్తే తర్వాత ఆటో, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, మీడియా, టెలికాం తర్వాత దశల్లో ఉన్నాయి, తర్వాత వీటిల్లో ఉన్నాయి. ఇన్ ఫస్ట్ మీట్ న్యూ క్యాబినెట్ ఓకేస్ 23,000 crores ఫర్ కోవిడ్ ఫండ్. సో కోవిడ్ ఫండ్ కోసం మరొక 23,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్త క్యాబినెట్ నిన్న భేటీ అయ్యి. సో ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు నార్మల్ మెడికల్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, ఎక్కువగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికే ప్రభుత్వం 23,000 కోట్ల రూపాయల మేర అనౌన్స్ చేసింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ హెల్త్ కేర్కి సంబంధించిన సెక్టార్లోకి రాబోతున్నాయి. స్టేట్స్ మేక్ ఏ బీలైన్ యాజ్ కిటెక్స్ డ్రాప్స్ కేరళ ప్లాన్. సో కేరళలో విస్తరణ చేయడానికి, కేరళలో ఎందుకంటే అక్కడ ప్రభుత్వంతో కిటెక్స్కి ముందు నుంచి గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తర్వాత ఇతర రాష్ట్రాల్లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు తమిళనాడు, కర్ణాటక,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి, ఒడిషా లాంటి ప్రాంతాలు వీళ్ళని అప్రోచ్ అయ్యి దాదాపు 3,500 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సంస్థ చూస్తుంది. సో చిల్డ్రన్స్ వేర్ మార్కెట్లో పటిష్టమైన పట్టు ఉన్న కంపెనీ ఇది. వీళ్ళకి కార్ట్రస్, వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, చిల్డ్రన్స్ ప్లేస్ అన్న పెద్ద కంపెనీల క్లయింట్ బేస్ కూడా ఉంది. కాకపోతే ఈ కంపెనీకి వచ్చిన సమస్య ఏంటంటే మేనేజ్మెంట్తో ముందు నుంచి నమ్మకం లేదు, ట్రాన్స్పరెన్సీ లేని మేనేజ్మెంట్గా ఉంది. ట్రస్ట్ ఫ్యాక్టర్ కిటెక్స్లో లేదు. కాబట్టి స్టాక్ మార్కెట్స్ ఎంత పెరుగుతున్నా కూడా స్టాక్ మాత్రం అక్కడక్కడే కోట్ అవుతూ వస్తుంది. వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం కొద్దిగా 1కి 10 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.